జగన్ సహా ఇతర నేతలు అధికార పక్షానికి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కానీ వైసీపీ నుంచి బొత్స మాత్రం హాజరవుతూ గత సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో బొత్స వైఖరి పట్ల పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం పార్టీలోని కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2 గా పేరు తెచ్చుకున్న విజయసాయి రెడ్డి కూడా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అలాగే పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బొత్స వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ లోకేష్ తో, మొన్న పవన్ కళ్యాణ్ తో స్నేహపూర్వకంగా ఉన్న బొత్స వ్యవహారం చర్చకు దారితీసింది. ఇప్పటికే పలుమార్లు ఆయన జనసేనలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ అది వార్తలకే పరిమితమైంది. ఆయన వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ మొత్తంలో ఆయనే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ బొత్సను ఏ తీరాలకు చేరుస్తుందన్న దానిపైనే చర్చ నడుస్తోంది.